కుక్కల ఈకలు, దోమల గుయిగుయిలు, పందులు గుంపులు, వీరతోడేళ్ల నక్క కూతురు, పావలా పేకలు. పావలా గారికి వెల్కమ్ చెప్తూ, నువ్వు నా కోసం బాగా వెయిట్ చేస్తున్నావని, అలాగే మీ పిల్ల సైన్యం కూడా బాగా వెయిట్ చేస్తుందని నేను చాలా బాగా నమ్ముతున్నాను. సో అలాగే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి, నేనైతే బాగా మాట్లాడతానని చెప్పేసి నాకు అంటూ అభిమానులు వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు. కాబట్టి ఇంకొక విషయం నేను చాలా బాగా మెన్షన్ చేయాలి. అదేంటంటే, నేను వైఎస్ఆర్సీపీకి ఏ విధంగానూ నేను జాయిన్ అవ్వలేదు. నేను సానుభూతి పరురాల్ని, లేకపోతే నమ్మిన ఒక ఫ్యాన్ని. సో మా జగన్ గారిని నేనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే నేను ఇప్పుడు తమిళనాడులో ఉన్నాను, తమిళనాడులో కూడా కోట్లాది మంది ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. స్టాలిన్ గారికి ఎంతైతే అభిమానులు ఉన్నారో, ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు మన జగన్ గారిని కూడా అభిమానిస్తారు. సో జగన్ గారిని టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ గారు అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే బగ్గుమనుకోకుండా తమిళనాడు కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, అలాగే ఎన్ఆర్ఐలకు కూడా నచ్చకపోవడం అనేది మీరు అందరూ గమనించారు. సో ఇంత బర్నింగ్ టాపిక్ అంటే ఆయన ఎంత దిగజారి మాట్లాడారో, ఆ దిగజారుడుతనానికి ఒక్కసారి సినిమా ఇండస్ట్రీ కావచ్చు, బీజేపీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా అండ్ ఆల్సో డిఫరెంట్ ప్రదేశాల నుంచి రెస్పాండ్ అవుతున్నారు. సో తమిళనాడు నుంచి నేను ఒక సామాన్యమైన ఒక ఫ్యాన్గా నేను రెస్పాండ్ అవుతున్నాను. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ, అభిమానిని అంతే. ఓకే, సో గత 3 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము, ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. ఓ పక్కన ఎప్పుడు అయితే రాజకీయమో అయినా అవుతుంది, లేకపోతే సినిమా ఇండస్ట్రీ అయినా అవుతుంది గొడవలు. కానీ ఇప్పుడు అలా కాకుండా రెండింటిని ఏకతాటి మీదకి తీసుకొచ్చి జగన్ గారే లక్ష్యంగా ఒక రిపబ్లిక్ అనే ఒక దానికి, అంటే మరి పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేసావో తెలియట్లేదు, లేకపోతే నీకు పబ్లిసిటీ తెచ్చుకోవడానికి చేసావో తెలియదు, లేకపోతే 160 జెడ్పీటీసీలు నువ్వు గెలిచినందుకు ఈ హంగామానో తెలీదు. కరెక్టా అండి నెంబరు? 160? ఓకే, ఉండొచ్చు. ఒక 160 ఏమో జెడ్పీటీసీలు, ఒక 2-3 ఎంపీటీసీలు సంథింగ్ ఏదో గెలిచాడంట. సో మరి దానికి ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు, మరి ఆ అబ్బాయి ఏదో యాక్సిడెంట్ అయిపోయి మంచం మీద పడుకునుండి వాళ్ళకేదో, ఒరే తమ్ముడు ఈడు వచ్చే పరిస్థితుల్లో లేడు, నువ్వు వెళ్ళి ఏదో కొంచెం మేనేజ్ చేయరా అంటే, చూసి రారా అంటే నువ్వు వెళ్ళి కాల్చి వచ్చావు. ఇప్పుడు ఆ రిపబ్లిక్ సినిమాకి ఇప్పుడు ఏమైనట్టు? నువ్వు లాభం చేసినట్ట నష్టం చేసినట్ట నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ బిక్క చచ్చిపోయి చూస్తున్నారు, ఏళ్ళు వేసేవాళ్ళు ఏళ్ళు వేస్తున్నా అంటే, నీలాంటి పైకి నచ్చే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పైకి వాళ్ళు ఉంటారు కదా. అది ఇప్పుడు మాకు వైఎస్ఆర్సీపీ ఎలా నచ్చిందో నిన్ను అభిమానించే పైకి వాళ్ళు ఉంటారు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, ఎవరికుంటే ఫ్యాన్స్ వాళ్ళకుంటారు, తప్పే లేదు. అయితే నువ్వు శృతి మించి మాట్లాడిన దానికి, నువ్వు టార్గెట్లు చేసిన దానికి అసలు సమయం లేదు, సందర్భం లేదు. ఎందుకు టార్గెట్ చేసాడో అర్థం కాలేదు. అసలు ఒక టాపిక్కే లేదు ప్రతి దానికి. ఇప్పుడు ఈవెన్ జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ ఎవరంటే జగన్ గారే. అధికార పక్షం లేదు, ప్రతిపక్షం తెలీదు, మరి నీకు రాజకీయం ఎందుకో తెలీదు, ఎన్ని పుస్తకాలు ఎందుకు చదివేవో తెలీదు. వస్తా మొత్తం ప్రతి ఒక్క పాయింట్కి వస్తాను, ఆ మొత్తం పాయింట్లన్నీ మాట్లాడుకుందాం. ఈరోజు నేను ఎందుకు ప్రత్యేకంగా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది అని అంటే, చాలామంది పేర్ని నాన్నగారు కావచ్చు, కొడాలి నాన్నగారు కావచ్చు, హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ఎంతోమంది సినిమా పెద్దలు కావచ్చు, సినిమా ప్రొడ్యూసర్ సంఘం కావచ్చు, మొత్తం అందరూ వచ్చి వ్యతిరేకించారు. బట్ శ్రీరెడ్డి ఎందుకు వచ్చింది అంటే, పోసాని గారి మీద జరిగిన దాడి గురించి వచ్చింది. మీరు ఇదంతా ఇక్కడతో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుని ఉంటే నేను అసలు మాట్లాడేదాన్నే కాదు. సరే వాళ్ళు మాట్లాడుతున్నారు, పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి వదిలేసేదాన్ని. నువ్వు స్టేజ్ మీద నాకు సంబంధించిన కొన్ని పాయింట్స్ లాగావు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్,
విచక్షణ కోల్పోయి ఆవేశంలో దిగజారిన మాటలు మాట్లాడావు. అంటే నేను మాట్లాడాను అంతకుముందు మొత్తం మీడియా సాక్షి. నేను మాట్లాడినప్పుడు నేను ఒక లక్షల మందో లేకపోతే వేల మందో నిలబడి చూస్తున్నప్పుడు నేనేమీ మాట్లాడలేదు. ఓకే, మీడియాలో వచ్చిందన్నో దాని మీద కేసులు వేసుకున్నావు, రాళ్ళు ఇచ్చుకుని కొట్టించావు, మీడియాని కొట్టించావు, అండ్ మీడియా నిన్ను కార్నర్ చేసిందన్నావు, మీడియా నిన్ను కవర్ చేయట్లేదన్నావు. చిరంజీవి గారు కూడా ఆ మాటలు మాట్లాడారు. అవన్నీ మీ విచక్షణకు వదిలేస్తా. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్కి వస్తా. ఫస్ట్ నేను ఖండించేది ఏంటంటే పోసాని గారి దాడి. అది నువ్వు ఏం మాట్లాడుతున్నాడంటేనండి, నేను స్టార్ట్ చేసే ముందు ఇంకొక పాయింట్ నేను రేజ్ చేస్తున్నానండి. ఈ మధ్య వరుసగా 2 రోజులు ఏమో ప్రెస్ మీట్, అదే రిపబ్లిక్ది, ఆ తర్వాత ఏదో ప్రెస్ మీట్ ఏదో పెట్టుకుని చచ్చాడు, ఏదో చచ్చాడు. అయితే ప్రతి దాంట్లో నువ్వేం మాట్లాడుతున్నావు అంటే మా పిల్లలు నిన్ను చంపేస్తారు, మా పిల్లలు నిన్ను దాడి చేస్తారు, మా పిల్లలు ఏదో చేస్తారు, లిబియాలో పిల్లలు అక్కడున్న అధికారిని చంపేశారు, లేకపోతే మా పిల్లలకి కొంచెం ఓపిక తక్కువ ఏమైనా చేస్తారు అన్న మాట తర్వాతే కదా పోసాని గారి మీద దాడి జరిగింది. అంటే నువ్వు రెచ్చగొడుతున్నావా? దీని పరిణామాలు ఏంటో నువ్వు చూద్దు. కానీ నేను పెద్దగా ఫంక్షన్స్కి రాను, నన్ను ఫంక్షన్స్కి రావడం పెద్ద ఇష్టపడను, కానీ ఈరోజు వచ్చాను. నిన్ను అసలు ఫంక్షన్స్కి ఎవరు పిలుస్తారు? ఎవరైనా ఒక బొట్టు పెట్టి పిలవాలనంటే లేకపోతే రమ్మని పిలవాలంటే ఒక హోదా ఉండాలి. ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరితోనూ కలవకోకుండా ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చుని ఎవరో వెలేసినట్టు నీకు నువ్వు వెలేసుకుని నీకు నువ్వు కుంగిపోయి, బేసిక్గా నువ్వు ధైర్యవంతుడు కాదు. ఎవరైనా నీ మీద ఏదైనా మాట్లాడితే నువ్వు తీసుకోలేవు. సో ఆ మనస్తత్వం ఉన్నవాడిని ఎవరు పిలుస్తారు ఫంక్షన్స్కి? అందుకని నువ్వు వచ్చినా కానీ ఫంక్షన్స్ ఏమైపోతాయో ఈ రిపబ్లిక్ ఒకటి నిరూపించింది. నిన్నెవరు ఫంక్షన్స్కి పిల్లరు, మైక్ ఇచ్చి ధైర్యంగా నిలబెట్టి మాట్లాడమని కూడా అనరు. ఒకవేళ పక్కన ఒక సైడ్ ఆర్టిస్ట్ లాగా నిలబడాలి తప్ప సెట్ ప్రాపర్టీ లాగా నేను ఇంక నుంచి ఎవరు మైక్ ఎవరని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు నష్టం నీకొక్కడికే కాదు, నీ మీద పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే ప్రతి ఒక్కడికి నష్టమే ఇప్పుడు. ఎందుకంటే నా సినిమాలు బ్యాన్ చేసుకోండి అని చెప్పేసి నువ్వు అన్నావు. ఇప్పుడు జగన్ గారు ఏం చేయకపోవచ్చు, ఆయన అందరికీ ఈక్వల్గా ఉంటారు, ఆయన అందరికీ తండ్రి, ఆయన అందరికీ న్యాయం చేస్తారు. కాకపోతే ఒకటి జరగచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, లేకపోతే జగన్ గారిని మనసా వాచ నమ్మి ఈరోజు పింఛన్లు తింటున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే స్టూడెంట్స్ అవ్వచ్చు, స్కూల్ పిల్లలు అవ్వచ్చు, ఆంటీలు అవ్వచ్చు, ఎవరు సినిమాలు చూడరు, మొత్తం అందరూ బ్యాన్ చేస్తారు. రాకపోతే నీ ప్రొడ్యూసర్ కదా పోతాడు, నీదేం పోయింది నీ ఇష్టానికి మాట్లాడుతూ. తర్వాత నిర్లక్ష్యంగా బైక్ నడిపాడు అని చెప్పేసి మీడియా వాళ్ళందరూ కవర్ చేశారు. మా పిల్లోడి మీద మీకు ఏంటి ఇంత కక్ష? చిరంజీవి ఫ్యామిలీ అన్నా మేమన్నా ఎందుకు ఈ కక్ష? ఎందుకు మమ్మల్ని ఇలా కవర్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు అన్నారు. దానికి నానిగారు ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చారు. తెలంగాణ పోలీస్ ఆల్రెడీ హై స్పీడ్లో వెళ్తున్నారు అని చెప్పి, ఇదేంటి ఆ యాక్సిడెంట్కి కారణంగా హై స్పీడ్ అని చెప్పేసి గుర్తించారు అని చెప్పేసి చెప్పారు. సో దీనికి ఇంతకన్నా నీకు సాక్ష్యం ఏంటి? నువ్వు స్పీడ్గా నడిపితే పడిపోయాడు అని కవర్ చేయడం, నువ్వు అక్కడ ఏం సమాధానం చెప్పుండాలో తెలుసా? ఇలా ఇదేంటి తొందరపాట్లు చేయకండి, ఇలా యూత్కి ఇదొక గుణపాఠం కావాలి, మా పిల్లోడికి ఏదైనా జరగరాంది జరిగితే ఏమయ్యేది, ఒక కుటుంబం నష్టపోతుంది కదా, యూత్కి నేను ఇచ్చే సందేశం ఒకటే, ఇలాంటి బైకులు కొనుక్కున్నప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి అని చెప్పాల్సిన బుద్ధి చెప్పాల్సింది పోయి ఈరోజు మీడియా కవర్ చేశారన్న అంటే మూడు కొట్టినందుకు కాదు నీకు బాధ, ఏంటంటే తోడికోడలు దెప్పినందుకు వచ్చింది నీకు నొప్పి. సో అదొకటి నీకు సిగ్గనిపించాలి. అంటే నువ్వు యూత్కి ఏ రకమైన సందేశాలు ఇస్తున్నావు అనేది, ఏ యాంగిల్లో నువ్వు కవర్ చేస్తున్నావు అనేది నేను చెప్తున్నాను. మీడియా యాంగిల్ తప్పంటున్నావు కదా, మరి నీ యాంగిల్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాను. నెక్స్ట్ దిగజారుడుతనం. ఎవరికి దిగజారుడుతనం? నువ్వు నీ దిగజారుడుతనం గురించి మాట్లాడితే ఒక సంస్కృతి, సాంప్రదాయాలు, లేకపోతే సిగ్గు, లజ్జ అనేవి కొన్ని పదాలని వరుసపెట్టి నేను చెప్తే దాంట్లో ఒక్కదానికి కూడా, ఒక్క విషయంలో కూడా నువ్వు కనీసం ఒక 1% కూడా నువ్వు పాటించట్లేదేమో. నీ వైఫ్ 3వ పెళ్ళం అండి, 4వ పెళ్ళం అండి, ఆవిడ మూడు కదా, లెజినోవా గారు ఏ దేశం ఆవిడండి? భారత నారులు కరువయ్యారండి మీకు పెళ్లి చేసుకోవడానికి? ఏ సిచ్యువేషన్లో మీరు పెళ్లి చేసుకున్నారండి? మీ రెండో భార్య ఏం చెప్పిందండి? నేనుండగా
వేరే ఆవిడకి కడుపు చేశాడండి. నేను అది తట్టుకోలేక నేను దూరం జరగాల్సి వచ్చింది. నేను ఆయనే సర్వం అనుకుని బతుకుతున్నప్పుడు నన్ను నిట్ట నిలువున ముంచేశాడండి ఈ మనిషి అని చెప్పేసి అంది. మరి ఏ విధమైన సంస్కృతి సాంప్రదాయాలు మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి? ఈ మధ్య ఒక సెంట్రల్ పార్టీ సపోర్ట్తో బొట్లు బోనాలు పెట్టుకుని హిందూ సాంప్రదాయాల గురించి, హిందువుల గురించి మాట్లాడుతున్నారు మీరు. మీ ఆవిడ గారు ఏ మతస్థురాలండి? నాకు అర్థం కావట్లేదు. థర్డ్ వైఫ్ ఏ మతస్థురాలు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే జగన్ గారు మతం కావచ్చు, జగన్ గారి ఫ్యామిలీ మతం కావచ్చు, ఎందుకు వాళ్ళ అభిమతాలని దెబ్బతీసేలాగా మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. క్రిస్మస్ మీరు చేసుకోరండి? ఎందుకు ఈ కులాల మధ్య మతాల మధ్య మాట్లాడితే రెడ్డి 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 ఏంటిదండి ఇది? క్యాస్ట్ ఎందుకండి, క్యాస్ట్ ఫీలింగ్స్ ఎందుకంటే రెచ్చగొడుతున్నారు మీరు? మీకు ఏం టార్గెట్ అంటే ఏ విధంగానూ మీరు టార్గెట్ చేయడానికి మీకు ఆప్షన్ లేదు. అందుకని చెప్పి ఇంక మాట్లాడితే రెడ్డి అని. మీరు సంస్కృతి గురించి మాట్లాడతారు. మన సంస్కృతిలో రాముడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పాడు? ఒకే ఒక పెళ్లి చేసుకోమని చెప్పారు. మనం కూడా మన రాజ్యాంగంలో మనం ఏం రాసుకున్నాం? మన హిందువులకి లేకపోతే మన ఒక ముస్లిమ్స్ని మినహాయిస్తే మనల్ని ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోమన్నారు? ఒకే ఒక పెళ్ళి. అయితే డైవర్స్ ఆప్షన్ ఉంది, అది వేరే. మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఒకటి చేసుకోవాలి. నువ్వు ఎన్ని చేసుకున్నావు? సాంప్రదాయాల గురించి మాట్లాడతావు. మరి ఈ మధ్య రాధా గారి గురించి మాట్లాడుతున్నావు, కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నావు. నేను కూడా నా క్యాస్ట్ని వదులుకోలేను కదా, పుట్టాను కదా, నేను నా క్యాస్ట్ అని మొదలుపెట్టావు. ఈ మధ్య క్యాస్ట్ రాజకీయాలు మొదలుపెట్టింది నువ్వు. ఈ మధ్య మాట్లాడితే కాపులం అని చెప్పేసి. ఈరోజు పావలా నాయుడు పవన్ కళ్యాణ్ నాయుడు గారు అంటే మీరు మాత్రం పవన్ కళ్యాణ్ అని పిలిపించుకుంటారు. జగన్ గారు అనకూడదు. దిల్ రాజు అయినా కానీ లేకపోతే ఇంకొకరు కానీ జగన్ రెడ్డి, జగన్ గారు పెట్టుకున్నారా జగన్ రెడ్డి అని? ఏ వార్తా ఛానల్లో అయినా జగన్ రెడ్డి అని చదువుతారండి? ఏదో కొన్ని ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడి ఉండొచ్చు. మీరు వ్యంగ్యంగా మాట్లాడేది ఉంది చూసారు, అది నాకు అస్సలు నచ్చట్లేదు. వ్యంగ్యం మొదలు పెడితే మా గోదావరి సైడ్ వచ్చినంత వ్యంగ్యం అంటే మీరు కూడా అక్కడ ఉన్నట్టున్నారు, భీమవరం సైడ్ ఏదో. సరే, అదంతా నేను ఇంకా ల్యాగ్ చేయాలనుకోవట్లేదు, దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఇంకా స్క్రిప్ట్ గురించి అండి, తెస్తాడు ఒక బండిల్ స్క్రిప్ట్. ఒక మైక్ తీసుకుంటే మైక్ బకాసుడు లాగా మైక్ వదలడు. ఏం మాట్లాడతాడో కంట్రోల్ ఉండదు. నుంచున్న చోట యాజ్ ఇట్ ఈస్గా కూర్చుని, ఇప్పుడు నేను ఇలా కూర్చుని మాట్లాడుతున్నాను, చేతులు కదులుతాయి అంతే. ఇదే మాట్లాడటం అంటే. ఎవరైనా ఇంతే ప్రెస్ మీట్ అంటే. ఆయన డ్యాన్స్ వేస్తాడు, మొత్తం స్టేజ్ మొత్తం వాడేసుకుంటాడు. స్క్రిప్ట్ ఉంటుంది, దేని తర్వాత ఏదేని తడుముకుంటా ఉంటాడు. నీకు కనీసం మాట్లాడటం రాదు. నువ్వు రాజకీయ నాయకుడు అయిపోవడానికి నువ్వు ఈరోజు ముందుకు వచ్చావు కెమెరా ముందుకి. ఈ మధ్యకాలంలో ఏంటి ప్రభాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మాటలు తీస్తాడు. నువ్వు కనీసం వాళ్ళ కలెక్షన్స్లో ఒక హాఫ్ కలెక్షన్ చేసి చూపించి నాకు అర్థం కాదు. నువ్వు వాళ్ళకన్నా సూపర్ సీనియర్ సిటిజన్వి. నువ్వు మొత్తం తెల్లెంటికలు వచ్చేసినాయి, నువ్వు సీనియర్ హీరోవి. నువ్వు ఎంత కలెక్షన్స్ చేస్తున్నావు, ఎన్ని పట్లున్నాయి నీకు, ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ట్యాక్స్ పే చేస్తున్నావు? నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే నువ్వు ట్యాక్స్ సరిగ్గా కట్టట్లేదు అని చెప్పి. మాకు కూడా మనుషులు ఉన్నారు, మాకు కూడా చెప్తారు. మరి అది ఎంతవరకు కరెక్టో నువ్వు ఈసారి మీడియా ముందుకు వచ్చినప్పుడు చెప్తే చాలా చాలా బాగుంటుంది. ఇంకా థియేటర్స్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతావు. ఈ థియేటర్స్ ప్రాబ్లం అనేది 2014 అండి, 2014 నుంచా, 2003, 2004 నుంచి మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి. ఓకే, సో అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి నువ్వు అప్పుడు ఎక్కడ పోయావు? నువ్వు 2017లో అండి ఇతను పార్టీ పెట్టాడు, 2017-18లో పెట్టుంటాడా పవన్ కళ్యాణ్ పార్టీ? ఓకే, వాట్ ఎవర్. 2004లో ఈ ప్రాబ్లం ఉంటే నువ్వు ఎప్పుడో హిట్ అయ్యావు కదా, ఓ 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుందా ఈయనకి ఒక హీరోగా. సో అప్పుడు నుంచి ఇది 25 ఇయర్స్ నీకు ఓన్లీ మూవీ జీవితంలోనే ఉంది. ఒక 10 హిట్లో లేకపోతే ఒక 6 డజన్ హిట్లో ఉండుంటాయి నీ లిస్ట్లో, అంతకు మించి ఉండదు. చాలా ఫట్లు వచ్చిన తర్వాత కూడా చిరంజీవి
తమ్ముడు కాబట్టి నువ్వు నిలబడిపోయావు. అలాగే మీ ఇదేంటి మీరు ఏదైతే కులం అంటున్నారో మీ వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా బాగా కష్టపడ్డారు నిలబడటంలో, తప్పులేదు. ఒక జాతి అన్నాక ఇప్పుడు మనం ఇండియన్స్ అని చెప్పుకోవడం ఎంత తప్పులేదో, మనోరు అని చెప్పి మనం తెలుగోడు అని ఎలా అనుకుంటామో, మనం తమిళనాడులో కలిసినప్పుడు ప్రతిదానికి ఒక ఫీలింగ్ ఉంటుంది, అది తప్పులేదు. సో ఈరోజు ఇంతమంది కష్టంతో నువ్వు నిలబడినప్పుడు నువ్వు రాజకీయ నాయకుడుగా కరెక్ట్ అని నువ్వు జనాలు ఫీల్ అయి ఉండుంటే ఇంత 151 సీట్స్లో జగన్ గారు ఎలా వచ్చారు? కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీట్తో నువ్వు ఎలా వచ్చావు? కానీ అది కూడా నీది కాదు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు ఆయన జనసేనకు వివిధ కారణాలతో జనసేనకు వచ్చి లాస్ట్ మూమెంట్లో కలిసినందుకు అది కూడా ఆయన మొహం చూసి వైఎస్ఆర్సీపీ మొహం చూసి వాళ్ళు వచ్చారనమాట, ఆయన గెలిచాడనమాట, లేకపోతే 0. సో నువ్వు ఏం ప్రూవ్ చేసావు అంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకముందు కూడా ఒక సినిమా హీరోగా నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఏ రోజు నువ్వు బయటకు వచ్చి సినిమా ఆర్టిస్టుల ప్రాబ్లమ్స్ కానీ థియేటర్స్ ప్రాబ్లమ్స్ కానీ నువ్వు మాట్లాడినట్టు మాకైతే మీడియాలో నేను ఎప్పటి నుంచో ఉన్నా, నాకు రాని న్యూస్ అది, నేను చదవాలి కదా న్యూస్, నేను ఎప్పుడు చదవాలా? నువ్వు సోషల్ ప్రాబ్లమ్స్ మీద కూడా, ఈవెన్ సంఘానికి సంబంధించిన సమస్యల మీద కానీ, ఆంధ్ర తెలంగాణ ఇదేంటి విడిపోతున్నప్పుడు జరుగుతున్న యుద్ధంలో కానీ నువ్వు అసలు ఎటు చెప్తే ఎక్కడ ప్రాబ్లం అయిపోతుందో అని చెప్పి దొంగ సన్నాసి నువ్వు ఎక్కడ దాక్కున్నావురా? నువ్వు ఆ రోజు ఆంధ్ర ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్న టైము, తెలంగాణ పిల్లలు తెలంగాణ కోసం కొట్లాడే టైము, ఏ ఉద్యమంలో కనబడ్డావురా నువ్వు? ఈరోజు మాట్లాడుతున్నావు, ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు ఏమన్నా బుర్ర ఏమన్నా చెదిరిపోయి హాస్పిటల్లో ఉన్నావా నీకున్న పిచ్చకి? ఇంకొకసారి ఇప్పుడు కోడికత్తి వ్యవహారం అండి, ఎవడో ఆకతాయి చేసిన పనికి, అంటే ఆకతాయిలు అనేవాడు మరి ఆ ఆకతాయి వెనకాల ఉద్దేశాలు ఏంటి అని తెలుసుకోవడానికి సిబిఐ ఎంక్వైరీ ఒకటి నడుస్తుంది. మరి నీకు అంటే సిబిఐ ఎంక్వైరీ అంటే ఏంటో తెలుసా? లేకపోతే ఆ కేసులు ఏం నడుస్తున్నాయి అంటే నీకు అప్డేట్ ఇవ్వాలా? నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు నీకు అప్డేట్ ఇవ్వడానికి? మీడియా అప్డేట్ ఇచ్చేదాకా కొంచెం వెయిట్ చేయి. నడిసే కేసులు నడుస్తున్నాయి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక లెటర్ ఇయ్యి సెంట్రల్ ప్రభుత్వానికి, ఏమైందా కేసు గురించి అని. నీకు కత్తి కేసు కోసం నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే జనాలు అందరికీ అప్డేట్ వస్తుంది, నీకు ఒక్కడికే అప్డేట్ అవ్వట్లా. వివేకానంద రెడ్డి గారి కేసు, అది కూడా కేసు నడుస్తుంది. ఏమైంది ఇప్పుడు నీకు? ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఫాలో అప్ చేసుకోవోయ్. ప్రతి దానికి జనాల్లో లేనిపోయిన ఒక ఇన్సెక్యూరిటీని, లేకపోతే గోండాయిజం అంటావు, రౌడీయిజం అంటావు. నీ గోండాయిజం గురించి నేను చెప్తా. ఎవట్రా నీ గుండు కొట్టింది? ఇప్పుడు ఒక రోమర్ అయితే ఉంది కదా, రోమరా లేకపోతే నిజమా అబద్ధమా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. రోమర్ అని మాట్లాడుకుందాం, ఎందుకంటే ప్రెస్ మీట్ కదా, మనం తప్పు మాట్లాడకూడదు. పరిటాల రవి నిన్ను తీసుకెళ్ళి గుండు కొట్టలేదా నా కొడక నీకు? అది రోమరేనా? ఏమో రోమర్ అయితే నువ్వు రోమర్ అని చెప్పు, ఒప్పుకుంటాం. నువ్వేమన్నావు, ఇదేంటి ఆడపిల్లల్ని ఏడిపిస్తే తల పగలు కొట్టేసని 2-3 అని అన్నావు. అంటే నువ్వు ఒక ఆకతాయి ఎదవేగా, రౌడీజాన్ని చిల్లర పనులు చేసిన ఎదవేగా నువ్వు. అలాగా మళ్ళీనేమో మీ శ్రీజ పారిపోయినప్పుడు, మీ చిరంజీవి గారు 2వ కూతురు లేచిపోయినప్పుడు, మా బాబాయ్ నన్ను చంపేస్తాడని భయంగా ఉంది, పిస్టోళ్ళు పట్టుకుని తిరుగుతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు మరి మీ ఇంట్లో రౌడీజం లేదా? దాన్ని ఏమంటారు? పరువు హత్యలు జరిగేవా? మరి అప్పుడు దాన్ని ఏమన్నా దాన్ని రౌడీజం అనరా? రౌడీజం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు సాయిధరం తేజ్కి మాత్రమే దెబ్బలు తగిలించుకున్నాడు. అక్కడ ఏ చిన్నపిల్లలో అటు సైడ్గా నడుచుకుంటా వస్తే ఆ పిల్లల మీద పడి ఉంటే ఏమయ్యేది? ఆ పిల్లల జీవితం. ఒక లేడీ ఎవరో నడుచుకుంటా వస్తుంది, ఏమయ్యేది? నువ్వు రౌడీ కాదు, నువ్వు ఉత్తముడివి, నీ సంస్కర్తవి, నువ్వు సంఘ సంస్కర్తవి. కాబట్టి ఒక భార్య ఉండగా ఇంకొకళ్ళకి, ఇంకొక భార్య ఉండగా ఇంకొకళ్ళకి ఎంతమందికి కడుపులు చేసావు, ఎంతమందికి కడుపులు తీపిచ్చావు? ఆ రేణు దేశాయ్ గారి ఏడుపు ఏంటి? దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు ఒక పంజాబీ అమ్మాయి ఏమో రోజుకొక ట్వీట్ పెట్టి, అమ్మాయికి మైండ్ సరిగ్గా లేక
బయటికి రావాలా వద్దా అనే డైలమాతో ఏదో సెటిల్మెంట్ తీసుకున్న డబ్బులకి మళ్ళీ ఏమన్నా అన్యాయం జరిగిపోతుందనే కన్ఫ్యూజన్లో ఆ అమ్మాయి చేసే ట్వీట్లు ఏంటో ఆ అమ్మాయి బాధ ఏంటో అడుగు. నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఆడోళ్ళ గురించి రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నావు కదా, నీకు రెస్పెక్ట్ ఉన్నవాడు అయితే నీ పక్కన యాక్ట్ చేసే హీరోయిన్లు వేసే బట్టలు ఎప్పుడైనా నువ్వు చూసావా? అది నువ్వు డిమాండ్ చేస్తావంట కదా, ఈ హీరోయిన్ కావాలి నాకు అని. ఒక సినిమాలోనేమో రేణు దేశాయిని సెట్ చేసుకున్నాం, ఒక సినిమాలోనేమో అన్నా లెజినోవా అని సెట్ చేసుకున్నాం, ఇంకా త్రివిక్రమ్ ద్వారానేమో కొంతమందిని సెట్ చేసుకుని కడుపులు చేసి వాళ్ళని రోడ్డు మీదకి వేసావు. అదే లెజినోవా కూడా అందులో ఒక బాధితురాలు, ఆవిడ కడుపు తీయించుకోను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని కూర్చోవడంతో ఆవిడ పెళ్లి చేసుకున్నావు. ఈ పంజాబీ అమ్మాయి ఏమో పాపం తింగరదు కదా, తీయించేసుకుంది గబిక్కన. మరి దానికి కారణాలు ఏంటో మరి చంపేస్తానన్నారంట. చంపేస్తానంటే ఎవరికైనా భయమే కదా. మరి పంజాబీ వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళ కత్తులు వాళ్ళు ఎప్పుడు బొడ్లో దోపుకుని ఉంటారు. నీకు నా కొడక నువ్వు చెప్తున్నావు కదా రౌడీయిజాల గురించి, నీ రౌడీయిజాలు ఏంటో అసలు మేము మెయింటైన్ చేయాలనుకుంటే వైఎస్ఆర్సీపీకి కాకపోయినా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు ఎవరికైనా కోపం వస్తే నీ మీద దాడులు చేయడం పెద్ద విషయమా మాకు? నువ్వేమన్నా పెద్ద ఇదా? ఎక్కడో త్రిబులారు వై కేటగిరీ భద్రతలో కూర్చుంటే ఆడిని వేసుకొచ్చేశారు. అంతకన్నా భద్రత ఉందారా నీకు? పోసాని గారి మీద దాడి చేస్తావు. సాటి కళాకారుడు కదా, ఏదైనా మాటలు ఉంటే మాట్లాడుకోవాలి. ఎక్కడి నుంచి మెయింటైన్ చేస్తున్నావు ఈ చిల్లర మూకని? ఆ పాయింట్కి కూడా వస్తా. జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది నీకు. నువ్వు ఏ జోగిని రాసుకుంటున్నావు? చంద్రబాబుని నువ్వు రాసుకున్నారు, ఏం రాలింది? బూడిదే రాలింది. ఏదైనా ఒక్క ఎలక్షన్స్లో అయినా నీ మొహానికి గెలిచి చూపించిన సత్తా ఉందా నీ ముఖానికి? చంద్రబాబు గారితో ఉన్నంతసేపు నువ్వు ఇంకా అలాగే సంక నాకుపోతావు. లేకపోతే నిన్నేమన్నా ఇదేంటి ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు కాబట్టి గాల్లో ఏమన్నా తేలిపోతున్నావేమో, మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఫ్యాన్స్ అని చెప్పేసి రెచ్చగొడుతూ ఉంటాడు. ఏ రోజైనా నీ ఫ్యాన్స్కి ఒక 10 మంది పిల్లల్ని, టాలెంట్ ఉన్న పిల్లల్ని గుర్తించి నువ్వు కానీ చిరంజీవి కానీ ఇండస్ట్రీలో ఏ రోజైనా ఎంకరేజ్ చేశారా? అంటే పల్లకి మోసేవాళ్ళు ఎప్పుడు పల్లకి మోస్తూనే ఉండాలా? అంటే నీకు ఈలలు కొడుతూనే ఉండాలా? దాడులు వాళ్ళని రెచ్చగొట్టి దాడులు చేపిస్తూ ఉంటావా? అంతేనా? వాళ్ళకంటూ ఎప్పుడైనా ఒక ఛాన్స్ ఇచ్చావా మరి? అంటే సాయిధరం తేజే హీరోగా ఉండాలి, వాళ్ళ ఫంక్షన్స్కి నువ్వు వస్తావు, నీ సినిమాకి సంబంధించి నువ్వు వస్తావు, నీ బిజినెస్లు నువ్వు చేసుకుంటావు. ఏ రోజైనా నీ మనసు మీద చెయ్యేసుకుని పలానా హీరోని నేను ఎంకరేజ్ చేశాను, సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ని నేను తీసుకొచ్చి నేను ఇంట్రడ్యూస్ చేసి ఇంతమందికి నేను పని కల్పించాను అని నువ్వు మనసు మీద చేసుకుని చెప్పు. సినిమా ఇండస్ట్రీ గురించి నీకు అంత బరువు బాధ్యతలు ఉండుంటే 10 మంది హీరోల్ని ఇంట్రడ్యూస్ చేయి. ఎందుకు నువ్వు నీ ఫ్యామిలీ నుంచి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నావు? పక్క రాష్ట్రాల నుంచి ఆడపిల్లల్ని తీసుకొస్తారు, పక్క దేశాల నుంచి వస్తారు అని చెప్పి పక్క దేశాల నుంచి తీసుకొచ్చినప్పుడేగా నువ్వు లెజినోవా అని సెట్ చేసుకుని నువ్వు చక్కగా కడుపులు చేసుకుని అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన స్టేజ్కి తీసుకొచ్చావు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలకి గౌరవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు చెప్పాలా గౌరవం గురించి? ఆ రోజు నేను చేస్తున్న ఉద్యమాన్ని నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదా అనుకున్నాను. తర్వాత అర్థమైంది నీ మసాజులు, నీ లెజినోవా సెట్టింగ్లు, అలాగే ఫారినర్ అమ్మాయిల సెట్టింగ్లు, పంజాబీ అమ్మాయిల సెట్టింగ్లు. ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా నీతో ఎవరు పక్కన పనిచేసినా కూడా పక్కలోకి వేసుకునే దుర్మార్గమైన గుణం నీకు ఉందని చెప్పేసి తర్వాత అర్థమైంది. అందుకే కదా నేను సాక్షాత్తు ఏబిఎన్ టీవీలో నీ పూనం కౌరుకి సంబంధించి ఒక ఏమంటారు పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది అని నేను అన్నప్పుడు నెక్స్ట్ డే ఏం చేసావు? నువ్వు వచ్చావు ఫిలిం ఛాంబర్కి, వచ్చి ఏబిఎన్ కార్ల మీద రాళ్ళేసి కొట్టించావు. ఎందుకు? ఏబిఎన్నే ఎందుకు టార్గెట్ చేసావు? ఆ రోజు పెన్ డ్రైవ్ ఉందని వాళ్ళ అమ్మని తిట్టినందుకు అక్కడ ప్రాబ్లం కాదు, అడ్డం పెట్టుకున్నది మా అమ్మని తిట్టాడు అని. కానీ రీజన్ వచ్చి పూనం కౌర్ది. మీరు కావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు నేను సేమ్ శారీలో ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఒక్కసారి చూడండి. పూనంది నాకు వాయిస్ రికార్డులు ఉన్న ఒక పెన్ డ్రైవ్ ఉంది,
మాకు టైం వస్తుంది అని చెప్పి పూర్ణమని మెన్షన్ చేశానో నాకు తెలీదు. అది టైం వచ్చింది, ఆడియోలన్నీ రిలీజ్ అయ్యాయి, ఆ తర్వాత జరగాల్సిన పెంటంతా జరిగింది. అయినా కానీ పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, నన్ను చాలా తక్కువ అంచనా వేసావు. ఏం చేస్తావో చేయి, నీకన్నా మొండిని నేను, నీకన్నా జగ్గమొండిని. నా గురించి, నా పవర్ గురించి, ఒక లేడీ పవర్ గురించి మాట్లాడతావు కదా. నువ్వు చేసేది అమ్మవారి పూజ అయితే నేను కూడా అమ్మవారినే పూజ చేస్తా, నేను కూడా ఆది పరాశక్తిని. నువ్వు ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావో అవి శాపాలై నీ తాసుపాముల్లాగా చుట్టుకుని నీ రాజకీయం కానీ నీ సినిమాలు కానీ ఏ విధంగా నువ్వు పైకొస్తావు అని చెప్పేసి ఆడపిల్లలందరి తరపు నుంచి, నీ ద్వారా బాధితులు అయిపోయిన ఆడపిల్లలందరి తరపు నుంచి ఈరోజు నీ శాపం కానీ లేకపోతే నేను అడుగుతున్న క్వశ్చన్స్ కానీ నువ్వు వీటికి సమాధానం చెప్పవు. మీడియాని టార్గెట్ చేయడం ఒకటి, ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేస్తున్నాను అనేది ఒకటి. నీకు కొన్ని ఫిక్స్ అయిపోయావు, నీ బ్రెయిన్లో కొన్ని పాయింట్స్ నువ్వు ఫిక్స్ అయిపోయి జనాలని బ్రెయిన్ వాష్ చేస్తున్నాననే భ్రమలో బతుకుతున్నావు తప్ప జనాలందరూ తెలివిగానే ఉన్నారు, నీకొక్కడికి తెలివి రావట్లా. నువ్వు చేసిన పాపాలు ఏ విధంగా మట్టి కొట్టుకుపోతావు అనడానికి. నువ్వు జగన్ గారి ఫ్యామిలీని నేను ఏమన్నా అన్నానా అంటే, జగన్ గారి ఫ్యామిలీలో పేరు పెట్టించుకునే అంత చండాలమైన పనులు చేసిన లేడీస్ ఎవరు లేరే. వాళ్ళ డ్రెస్సింగ్ ఏంటి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, నెమ్మదిగా మాట్లాడతారు, మృదువుగా మాట్లాడతారు. ఏం చెత్త గుణాలు ఉన్నాయిరా, ఏం మాట్లాడతారు, ఎవరు లేచిపోయారు. మీ ఇళ్లల్లో గురించి, ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేసే మన దేశంలో ఆడవాళ్ళ గురించి గౌరవం చేసే నేను మళ్ళీ ఆ చెత్తలోకి నేను వెళ్ళదలుచుకోలేదు, ఆ చెత్త లేడీస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు నువ్వు సంస్కృతి గురించి మాట్లాడతావు, సాంప్రదాయాల గురించి. నువ్వు సాంప్రదాయం ఉన్నవాడివైతే సినిమాలో నువ్వు ఏం చేసి, సినిమా హీరోయిన్లకి ఫారినర్లండి సినిమాలో అదేదో తీన్మారా మరి ఏదో సినిమాలో మొత్తం ఆడపిల్లలకు బట్టలు లేవు, బీచ్లో డ్యాన్స్లు వేసేటప్పుడు డ్రాయర్లతో డ్యాన్స్ లేపించాడు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చి నీతులు చెప్తావు. ఈరోజు నువ్వు చెప్తుంటే మేము వినాలి నీతుల గురించి. ఇంకొక మాట అన్నాడు, సినిమా ఇండస్ట్రీలో దాదాపు టెక్నీషియన్స్ 1,00,000 మంది ఉంటారు, వాళ్ళందరూ కడుపు కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. 1,00,000 మంది పొట్ట కొట్టట్లేదని చెప్పి పేర్ని నాన్నగారు ఆల్రెడీ ప్రెస్ మీట్లో ఎవరెవరికి ఎంత లాభం తీసుకున్నారు ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క సినిమాకి ఆయన చెప్పారు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన లవ్ స్టోరీ కూడా ఎంత కలెక్షన్స్ చేపడుతుంది అది కూడా చెప్పారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు కేవలం 1,00,000 మంది గురించే ఆలోచిస్తే ఇక్కడ ఆంధ్ర జనాభా ఒక 4 కోట్ల మంది అండి. 4 కోట్ల మంది ఎంటర్టైన్మెంట్ గురించి మా జగన్ గారు ఆలోచించడంలో ఏమైనా తప్పు ఉందా నేను అడుగుతున్నా. ఈరోజు 1,00,000 మంది గురించి నువ్వు ఎలా ఆలోచించుకుంటున్నావో టెక్నీషియన్స్ గురించి ఆల్రెడీ నాన్నగారు క్లారిటీగా చెప్పారు, ఎవరు నష్టపోలేదు. ప్రతి సినిమా మీ వకీల్ సాబు కూడా ప్రతి ఒక్కటి ఇన్ని కోట్ల రిలీజ్ తర్వాత ఇంత వసూలు చేసింది, మీరు కావాలంటే దిల్ రాజు గారితో కూర్చుని మీ లెక్కలు బొక్కలు చేసుకోండి అని చెప్పేసి. నీ రెమ్యునరేషన్లో కూడా నీ అన్ని తప్పుడు లెక్కలు తప్పుడు బొక్కలు నువ్వు మాట్లాడుతావు. ఈరోజు నేను తప్పుడు మాటలు మాట్లాడకుండా బూతులు మాట్లాడకుండా ఎందుకు మాట్లాడుతున్నానంటే పాయింట్ పక్కదారి పట్టకూడదు. అలాగే మీడియా మిత్రులందరూ నా చుట్టుపక్కల ఉన్నారు, ఆల్రెడీ ఒకసారి నా మూలంగా చాలా ఇబ్బంది పడ్డారు పాపం వీళ్ళందరూ. అందుకని వీళ్ళ మీద ఉన్న గౌరవంతో నేను మాట్లాడలేదు. నా స్టైల్ కోటింగ్ ఇంకొకసారి ఇస్తాను, అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి. ఇంకొకటి ఏంటి నాన్నగారిని ఏమన్నా ఆ మినిస్టర్ పేరేంటి, ఆ సన్నాసా నువ్వెవట్రా, ఏం తిట్టాలరా నిన్ను? దద్దమ్మలా, వైసీపీ నాయకులు దద్దమ్మలా అంటే గెలిచిన వాళ్ళు దద్దమ్మలు, నువ్వేమో మరి తోపా తురుమా, ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటున్నావు నువ్వు గుద్దాను అన్నీ మూసుకుని నువ్వు ఎక్కడ ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నావు?
ఒక వ్యవసాయం చేసుకుంటున్నాం. ఏమి కనీసం మీ వీర మహిళలతో మాట్లాడిస్తున్నాం. అమ్మ వీర మహిళలు ఏ జుట్లు కట్ చేసేసుకున్నారే అలాగా, మూతులకు రంగులు, ఆ జాకెట్లేమో అలాగా. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు మిమ్మల్ని. సినిమాలో పవన్ కళ్యాణ్ అంటే డ్రాయర్ లేపించి ఏయో చేపించాడు, కింద మీద పడ్డాడు, ఆయన కూడా కింద మీద పడ్డాడు, ఏదో జరిగింది. మీకెందుకు సంసారపక్షంగా ఎందుకు ఆ బట్టలేంటి? మేము వేసుకుంటున్నామంటే మాతో ఇలా ఉండండి అని చెప్పి మాకు నేర్పించారు సినిమా ఇండస్ట్రీలో. ఈ స్టైల్లో ఉంటే మేము మిమ్మల్ని సినిమాల్లోకి తీసుకుంటామని చెప్పి. మేము ఇంకా దానికి ఇష్టమయ్యో ఇష్టం లేకో ఒక రకమైన ఒక వ్యభిచారమో లేకపోతే ఎక్స్పోజింగో లేకపోతే ఇలాంటి పావలాగాళ్ళ కింద నలిగిపోవడమో ఇలా చాలా జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీలో. మీరెందుకు వేసుకుంటున్నారు పిచ్చి పిచ్చి బట్టలు, పిచ్చి పిచ్చి యాషాలు, పిచ్చి పిచ్చిగా రెచ్చిపోవడాలు, అండ్ ఆల్సో ఆ హెయిర్ స్టైల్లు మార్చుకోండి కొంచెం మీకు ఇష్టమైతే. లేదు అంటే మీ ఇష్టం మీది. సెకండ్ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడండి? వైసీపీ పార్టీకి తాట తీసి మోకాళ్ళ మీద కూర్చోబెడతా అనే ఒక వర్డ్ మాట్లాడాడు. తాట కాదు, నీ మొత్తం గుంజు తీసేసి బొయ్కల్లో ఉన్న మొత్తం గుజ్జు పిండేసి మొత్తం చాకిరేవు బండకేసేసి శుభ్రంగా బాధేసి ఆ తర్వాత నీ మూలుగుల్లో ఉన్న రసమంతా లాగేసి మొత్తం తగలబెట్టేస్తాం పిచ్చి నాటకాలు ఆడేమంటే. ఏంది బెదిరిస్తున్నావా? ఎన్ని రోజులు తోలేస్తావు? ఏ బానిసత్వం ఇది? ఏ బానిస లోకంలో బతుకుతున్నావు? ప్రజాస్వామ్యమా ఇది? నువ్వేంటి తోలు తీసే స్టేజ్ల మీద మాట్లాడే మాటలా ఇవి? ఏం నేర్పిస్తున్నావు ఫ్యూచర్లో రాజకీయంగా రావాలనుకునే పిల్లలకి? సరే, నీ జనసేనలో నువ్వు ఎంతమందికి నార్మల్ పీపుల్కి అవకాశం ఇచ్చావు ఒకసారి చెప్పు. మా జగన్ గారు ఎంతమంది నార్మల్ పీపుల్కి అవకాశం ఇచ్చారో నేను చెప్తా. ఎమ్మెల్యేలు ఎంపీలతో సహా నార్మల్ ఇదేంటి ఏమంటారు బడుగు బలహీన వర్గాలతో సహా నార్మల్ కామన్ మ్యాన్తో సహా ఎంతమందికి అవకాశం ఇచ్చారో నేను చెప్తా. నీకు వచ్చిన కోట్లాది రూపాయల ఫండ్ రైజింగ్స్, నువ్వు అమెరికాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన ఫండ్ నీ ఫ్యాన్స్కి లెక్క చెప్పావా? ఓన్లీ వాళ్ళని వేలలు వేయించుకుంటూ అక్కడే కూర్చోబెడతావా లేకపోతే వాళ్ళకి లెక్కలు చెప్తావా? ఇంకా నీ పక్కన ఉన్న కొంతమంది వాళ్ళ రౌడీ ఇజాన్ గురించి కూడా మాట్లాడుకోవాలి, ఆ పేర్లు కూడా తీస్తా. నెక్స్ట్ ఏమన్నాడంటే జనసేన వైపు మాట్లాడితే తోలు తీస్తా. జనసేన వైపు మాట్లాడితే కాదురా పిచ్చివాడా, తెలుగు నేర్చుకో ఫస్ట్. జనసేన గురించి ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే తోలు తీస్తా అంటే ఒక అర్థం. జనసేన వైపు అంటే సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళు నిన్ను. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి ఏం మాట్లాడతాడో. ఈయనకి తెలుగు మాట్లాడటం కూడా రాదు, తెగులీడికి. ఆ తెగులు సెట్ చేసుకో ఫస్ట్. తర్వాత ప్రతి వాళ్ళ లిస్టు, వైసీపీ లిస్టు, సపోర్టర్సు, నాయకులు, వీళ్ళందరిది లిస్టు తయారు చేస్తున్నాడంట. లిస్టు తయారు చేసి ఏం బీక్తావు బిడ్డా? ఏం బీక్నావు? తెలంగాణ పాలిటిక్స్ మాట్లాడలేవు నువ్వు. నీకు తెలంగాణలో రౌడీజాన్ని ఒకటి మేపుతున్నావు, అది కూడా మాట్లాడతావు. లా ఆఫ్ ఫిజిక్స్, నువ్వు లా ఆఫ్ ఫిజిక్స్ గురించి మాట్లాడితే నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడతా. నువ్వు ఇన్ని పుస్తకాలు చదివావు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసా? సీక్రెట్ బుక్ ఎప్పుడైనా చదివేవా? కర్మ తిరిగి తిరిగి వస్తుంది, నువ్వు ఏం చేస్తే అది తిరిగి వచ్చి నిన్ను కాటేస్తుంది అని దాని గురించి ఉంది. ప్రతిఫలం ఇవ్వబడుతుందా? ఏం ప్రతిఫలం ఇస్తావురా? ఎవరికి ప్రతిఫలం ఇస్తావు? ఎవడికి ఇక్కడ కండబలం తక్కువ? ఎవడికి రౌడీయిజం తెలీదు? మేమందరం జగన్ ఆర్మీ. ఎవరు? జగన్ ఆర్మీ. ఆర్మీకి పవర్ తెలుసా నీకు? ఆడపిల్లల పవర్ తెలుసా నీకు? మేం తెగిస్తే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఆడపిల్లలతో కొట్టిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా నీకు? చితప్ కొడతావు నా కొడక బయటకు వచ్చావంటే. నువ్వు బెదిరించకు, రౌడీయిజాల గురించి శ్రీరెడ్డికి నేర్పించకు. మా తమిళనాడు గురించి, మా తమిళనాడులో ఉన్న ఫ్యాన్స్తో పెట్టుకున్నావు అనుకో, పులుసు వండేస్తాం నా కొడక.
తూత్తుకుడిలో ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా జగన్ గారికి? ఎవరికైనా ఏదైనా మండిందనుకో, ఏమన్నా అయితే జగన్ ఫ్యాన్స్ కంట్రోల్ ఉండదు మాకు. చాలా రెచ్చగొడుతున్నాం మమ్మల్ని, మా పిల్లల్ని దింపుతాం, మా పిల్లలతో ఏమైనా చేపిస్తాం, వైసీపీ నాయకులకి ఏదైనా చేస్తాం అని చెప్పి బెదిరింపులకు దిగావో మేము చెప్పం, చేసే చూపిస్తాం. అప్పుడు దాకా వెయిట్ చేయి. ఆంధ్ర రాష్ట్రం నుంచి జగన్ గారిని పంపించేస్తారా? హౌ డేర్ యూ? ఎక్కడున్నారా నువ్వు? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నావు, నువ్వు తెలంగాణలో ఉన్నావు, నువ్వు ఆంధ్ర రాష్ట్రం నుంచి మమ్మల్ని పంపించేది ఏంట్రా? నువ్వు ఫస్ట్ ఆంధ్రారా, మాట్లాడుకుందాం. నువ్వు కానీ ఆ త్రిపులార్ గారు కానీ రండి, ఆంధ్రాకి రండి, నేను కూడా వస్తా, అక్కడ పెడదాం కుప్పటి. ఆంధ్ర రాష్ట్రం నుంచి నువ్వు తరిమేసేది ఏంది? నీ జాగీరా, నీ తాత జాగీరా? మమ్మల్ని తరుపుతావా? మాట్లాడండి అమ్మాయిలు, ప్రశ్నించండి అమ్మాయిలు. ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రాజకీయ నాయకుల మనకు కావాలి? మనం ఉండేది ప్రజాస్వామ్యమా? నీకు ప్రజాస్వామ్యం గురించి తెలుసా? డెమోక్రసీ గురించి చదువుకున్నావా? రాజ్యాంగం గురించి చదువుకున్నావా? నువ్వు ఏం చదువుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి చదువురాని సన్నాసులందరూ మా మీద రుద్దుతుండుంటే చేతులు కట్టుకుని కూర్చోవాలి మేము. యుద్ధం ఎలా కావాలి అని అడుగుతున్నాడు. అంటే రౌడీజం చూపిస్తావా, లేకపోతే ప్రజాస్వామ్యం చూపిస్తావా, లేకపోతే చిరంజీవి ఫ్యామిలీ పవర్ చూపిస్తావా, లేకపోతే మీ జాతి పవర్ చూపిస్తావా? ఏం చూపిస్తావు? యుద్ధం ఏ విధంగా చేయాలనుకుంటున్నావు నువ్వు చెప్పు, మేము కూడా చూస్ చేసుకుంటాం. నేను పలానా వైపు నుంచి వస్తున్నానని చెప్పు, అదే వైపు నుంచి మేము కూడా వస్తాం. నువ్వు జాతి అంటే జాతి లేదు, పార్టీ అంటే పార్టీ, సపోర్టర్స్ అంటే సపోర్టర్, ఎనీ టైం ఎనీ సెంటర్ చెప్పు. దమ్మున్నవాడు అయితే నువ్వు ఆంధ్ర వచ్చి మాట్లాడు. ఇదే మాటలు ఇదే జనాలందరి ముందు సభ పెట్టి మాట్లాడు. అప్పుడు నీకు నీ మొహం మీద ఏం పడతాయి? చెప్పులు పడతాయా, రాళ్ళు పడతాయా, గుడ్లు పడతాయా, టమాటాలు పడతాయా, పూలు పడతాయా, ఏం పడతాయో చూడు. గన్నిచ్చేసాడంటే ఈ పోటుగాడు. నువ్వు గన్నిచ్చేసావు. నీ గన్ను లేకపోతే మాకు జగన్ గారికి గన్నక్కర్లా. జగన్ గారి పేర్లోనే గన్ను ఉందిరా, పిచ్చినా కొడక. ఆ పేరే ఒక పవర్. జగన్ గారి సెక్యూరిటీ చూసావా? ఆయన దగ్గర ఉండే గన్మెన్లు చూసావా నువ్వు? నీకు అవసరమేమో గన్ను పెట్టుకునే స్టేజ్కి నువ్వు తీసుకొచ్చుకున్నావు నీ 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 ఇదిని అంటే అది నీ కర్మ. ఇప్పుడు నార్మల్ ప్రజానీకం అందరూ చాలా సుఖశాంతులతో శాంతి భద్రతలతో ఆడపిల్లలందరూ కూడా క్షేమంగా ఈ దిశ అనే ఒక మహిళా విభాగంతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవెన్ క్రిమినల్ కేసులు చూసుకోండి, చాలా తగ్గిపోయాయి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు, రైతులు హ్యాపీగా ఉన్నారు, చిల్లర వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులు బాగున్నారు. అండ్ ఆల్సో ఇదేంటి మహిళా సాధికారత, అండ్ ఆల్సో మహిళలకు ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, ఇదేంటి జగనన్న చేపట్టిన స్కూళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు, పిల్లలకు భోజనాలు, మధ్యాహ్న భోజన పథకాలు, అండ్ ఆల్సో మన రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన కలలుగన్న అన్ని ఏమంటారు రిజర్వాయర్లు కావచ్చు, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్స్ కావచ్చు, అన్నీ పూర్తి చేస్తున్నారు. నువ్వు చెప్పు, 60,000 కోట్లతో 2 సంవత్సరాలలో ఇన్ని ప్రాజెక్టులు చేపట్టిన మాట అంటే నువ్వు చెప్పావు కదా రాష్ట్ర ఖజానా పరిస్థితి. ఈ 2 సంవత్సరాల పరిస్థితి ఎలా ఉందో మీరు చెప్పండి, నేను చెప్పను. ఈ 2 సంవత్సరాలు పాండమిక్ అయిన తర్వాత రాష్ట్ర ఖజానాకి ఏ విధంగా లాభం చేకూరింది, మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఇప్పుడు ఈ టీడీపీ కావచ్చు, లేకపోతే ఈ సోకాల్డ్ జనసేన కావచ్చు, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మీరు డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఖజానాలో డబ్బులు లేవు. మొన్న మా వైజాగ్లో ఎవరో చనిపోయాడు, ఆయనకి డబ్బులు ఇవ్వడానికి రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు. రాష్ట్రం దగ్గర లంచం ఇవ్వాలని ట్రై చేశారు. నేను ఒకటే చెప్తున్నాను,
నువ్వు చెప్పేది తప్పుడు. ఇది ఒకవేళ నీకు నిజంగా అది ప్రాబ్లంగా అనిపిస్తే సదరు అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి ఇమీడియట్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రెండోది ఇంకోటి ఏంటంటే, జగన్ గారు చెప్పిన నవరత్నాలు కావచ్చు, ఆయన పూర్తి చేస్తానన్న ప్రాజెక్టులు కావచ్చు, ఖచ్చితంగా టైంకి రాష్ట్ర ఖజానాకి డబ్బులు అందకపోయినా కూడా ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకంతో కొంచెం అప్పు తీసుకొచ్చి మొత్తం అన్ని కార్యక్రమాలు సానుకూలంగా సకాలంగా ఆయన ప్రజలకు అన్నీ అందిస్తున్నారు. సో దయచేసి పవన్ కళ్యాణ్ ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో, తప్పుడు ప్రెస్ మీట్లతో, తప్పుడు ఆలోచనలతో వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా ఒక రెడ్లు అనే సామాజిక వర్గాన్ని హర్ట్ చేస్తూ, అలాగే క్రిస్టియనిజాన్ని ఇర్రెస్పెక్ట్ చేస్తూ, మీరు కావచ్చు, మీ వాళ్ళు కావచ్చు, లేకపోతే నీ అనుబంధ టీడీపీ వాళ్ళు కావచ్చు, పదే పదే టార్గెట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. వైసీపీకి సంబంధించి అవ్వచ్చు, వైసీపీ ఫ్యాన్స్ అవ్వచ్చు, అందరం కూడా ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా అలాగే లేడీస్తో సహా ఈరోజు నిన్ను చెప్పు దెబ్బలు కొట్టడానికి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ అండి, పోసాని గారి మీద దాడి ఎవరు చేశారో చెప్తా. ఎవరండి దాడి చేసింది? ఒక యూనివర్సిటీ అండి. ఒకవేళ నాకు పర్సనల్గా ఆంధ్ర గవర్నమెంట్ కనుక నాకు సపోర్ట్ చేసి డీటెయిల్స్ అడిగితే కనుక మా సామాజిక వర్గం మీద పెట్టుకుని తిట్టుకుంటే ఏ గొడవలు ఉండవండి. పలానా వాళ్ళని అని చెప్పేసి నేను అనట్లేదు. మా సామాజిక వర్గం పెడుతున్నాను, కానీ అతను మా సామాజిక వర్గం వాడు కాడు. సంపత్ రెడ్డి ఏంట్రా నువ్వు ఆ రోజు నేను యుద్ధం చేసేటప్పుడు మీ అంతటికి మీరే ఫోన్ చేసి మా యూనివర్సిటీకి రండి మేడం అని పిలిచి ఏం చెప్పావు నువ్వు? మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ మాకు ఇవ్వండి, మీ దగ్గర ఏదైతే ఫోటోలు ఉన్నాయో, వాయిస్ రికార్డ్స్ అని ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి, మేము వాళ్ళని ఒక ఆట ఆడుకుంటామని అంటే నేను నీకు ఇవ్వలా. ఆ వాయిస్ రికార్డులు కానీ, ఫోటోలు కానీ, వాట్సాప్ చాట్లు కానీ నేను నీకు ఇవ్వలా. నీ బుద్ధి ఏంటి? తర్వాత ఎంక్వైరీ చేస్తే మహిళా సంఘంలో కొంతమంది నాయకురాళ్ళు ఏం చెప్పారంటే, అతను జనసేనకి సపోర్టర్గా ఉన్న ముసుగులో రౌడీజం అలాగే ఇదే బ్లాక్మెయిలింగ్ చేయడానికి ఇలా ఆడపిల్లల్ని అడ్డుగా పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించి వాళ్ళకి ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేస్తావు డబ్బు. వీడు జనసేనకి సపోర్టరు, జనసేన కార్యకర్త. వాడే పోసాని గారి ఇంటి మీదకి వెళ్ళాడు, అలాగే ఫిలిం ఛాంబర్లో గొడవలకు వెళ్ళాడు. వీడే రామ్ గోపాల్ వర్మ దాడి విషయంలో కూడా వీడే ఉన్నాడు. వీడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి తెలంగాణ గవర్నమెంట్ తీస్తే గనక సంపత్ రెడ్డి నువ్వు ఏం చేస్తావు? నేను సంపత్ రెడ్డి అని తిట్టాను, యూనివర్సిటీ పేరు చెప్పలేదు. నువ్వు ఎప్పుడు పెడతావు కదా కులానికి సంబంధించిన ఒక కేసు పెట్టు చూద్దాం. పెట్టు. ఏంట్రా ఒక 10 మంది చిల్లరగాళ్ళని వేసుకుని ఏదో గొడవలు చేస్తే ఇంకా అయిపోయిందా? నువ్వు హీరో బాబే. మా గురించి తెలుసా? విజయవాడ గురించి తెలుసా? నేను విజయవాడ అమ్మాయిని. పటపట గురించి తెలుసా నీకు? కడప గురించి తెలుసా నీకు? కడప పవర్ గురించి తెలుసా? అంటే నువ్వేమన్నా పెద్ద పోటుగాడు అనుకుంటున్నావేమో. సంపత్ చూపించు. నెక్స్ట్ దిలీప్ సుంకర. దిలీప్ సుంకర పోసాని గారి మీద దాడి గురించి న్యూట్రల్గా మాట్లాడతాడు. కర్ర ఎరగదు, పాము జావదు. నువ్వు చదువుకున్న లా ఏంటో నువ్వు అసలు మీ పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నావో లేకపోతే పొగుడుతున్నావో నీకు కూడా అర్థం కాదు. ఆ గన్నును ఏదో సంథింగ్ ఏదో కేసు అయింది కదా నీకు, నువ్వు కూడా జైలుకి వెళ్ళావు కదా. అప్పుడు ఇదేంటి పిచ్చి పిచ్చి బూతులేయో తిడితే మీ టీడీపీకి సంబంధించిన వాళ్ళనే యామిని గారిని తిడితే అప్పుడు ఏయో కేసులు అయినాయి కదా. తంబి దిలీప్, నువ్వు యూనివర్సిటీని అడ్డం పెట్టుకుని, యూనివర్సిటీ పిల్లల మనోభావాల్ని అడ్డం పెట్టుకుని నీ ఇష్టానికి నువ్వు పిల్లల జీవితాల మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ డబ్బులేయో. బేసిక్గా అండి ఈ పావలాగాడు ఏం చేస్తాడంటే ఈ కొంతమంది చిల్లర బ్యాచ్ను పోగు చేసి, అదే XYZ చిల్లర బ్యాచ్ను పోగు చేసి వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ ఇలాంటి ఫండింగ్లు నువ్వు ఆపితే నీకే మంచిది.
ఈ పిల్లల వలన నీకు చెడ్డ పేరే తప్ప ఇలా పోసాని గారి మీద, రామ్ గోపాల్ వర్మ మీద, లేకపోతే కత్తి మహేష్ మీద ఇలా దాడులు చేయించడం అనేది నీ నీచాతి నీచమైన ఒక ఇలాంటి రౌడీజాన్ని ఏ విధంగా నువ్వు ఎంకరేజ్ చేస్తూ జగన్ గారిని ఇదేంటి రౌడీయిజం గోండాయిజం చేపిస్తున్నారని మాట్లాడటం అనేది నీ కుసంస్కారానికి పరాకాష్ట. నెక్స్ట్ జీవిత రాజశేఖర్, ఈవిడ ఏ పార్టీలో ఉంటుందో ఎవరికీ తెలీదు. ఈరోజు ఈ పార్టీ అంటది, రేపొద్దున టీడీపీ అంటది, ఇంకొక రోజు బీజేపీ అంటది, ఇంకొక పొద్దున్నే నరేష్ అంటది, సాయంత్రం బండ్ల గణేష్ అంటది, మళ్ళీ ఇంకొక పొద్దున్న లెగిస్తేనేమో శ్రీరెడ్డి అంటది. ఈవిడ నేను జగన్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఈ కప్పుల్ని మాత్రం వైసీపీ నీడలకు అంటే దరిదాపులకు కూడా రాకోకుండా చూడండి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మా ఎలక్షన్స్లో గెలవడం కోసము పవన్ కళ్యాణ్ గారండి మరి మంచి హీరో అండి, మరండి ఆయనండి అదండి మరి అప్పుడండి ఇప్పుడు ఏం జరిగిందంటేనండి, నువ్వు పాయింట్ చెప్పమ్మా, పాయింట్కి రా అన్నట్టుంది అది. ఇంకెప్పుడు మన వైసీపీ పిల్లలు ఎవరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, వాళ్ళ వీడియోస్కి అన్నిటికీ ఏం చేయాలో మీకు తెలుసు. ఇక ఒక XYZ నాని అండి, అంటే పేర్ని నాన్నగారు కొడాలి నాన్నగారు కాదండి, ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నాని అండి. ఈయన ఏమంటాడు, ఇదేంటి పవన్ కళ్యాణ్ గారికి మా రాజకీయాలు మరి పక్కన పెడితే మరి ఆయన చెప్పింది మరి కరెక్ట్గానే ఉంది కదా మరి అని అంటున్నాడు. రే నత్తి నా కొడక నోట్లో ఏం పెట్టుకున్నావురా, ఎవరితో పెట్టుకున్నావు? సపోర్ట్ చేస్తే సరిగ్గా సపోర్ట్ చేయి. నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటి కదా, నీ సినిమాలు వస్తాయి కదా బిడ్డ, చూసుకుందాం. మా ఫ్యాన్స్తో పెట్టుకున్నావు కదా, వైసీపీ ఫ్యాన్స్తో పెట్టుకున్నావు కదా, నీ సంగతి తేలుస్తాం బిడ్డ. నీ సినిమాలు ఎలా వస్తాయి, ఏం చేస్తావు, నువ్వు ఎన్ని పట్లు చూస్తావో చూసుకో. నెక్స్ట్ బండ్ల గణేష్ అజ్జు అంటాడు. ఏంటో వాడు ఆశాలు, వాడి ప్రెస్ మీట్లు చూసి నోటితో నవ్వాలో లేకపోతే వేరే పార్టీలతో నవ్వాలో అర్థం కాదు. వాడు రాజకీయాలకి సున్నా అంటాడు, మా ఎలక్షన్స్ ఏమో ఈ జీవిత రాజశేఖర్ కావచ్చు వీళ్ళందరూ చాలా సీరియస్గా తీసుకుని మేము సీఎం పదవిలో పోటీలు చేస్తున్నాం అన్నట్టుగా వీళ్ళ బిల్డప్లు దొబ్బాచి వీళ్ళ మొహాల మీద కాకిరెట్టయ్యా. అరే నీ జాతకం మొత్తం, నీ మీద ఉన్న కేసులు, అలాగే ముంబైలో మన హీరో ఉన్నాడు కదా పండు, నా ఫ్రెండే, నువ్వేం చేసావు, నీ కథలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంకొకసారి మీ పీకే గారి పేరు చెప్పి రెచ్చిపోయావో నీ జాతకం బయటికి తీస్తా బిడ్డ, నా సవాల్ ఈరోజు. నెక్స్ట్ జనసేన వేరు మహిళల గురించి నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. ఇంకా సముద్రంలో కాకిరెట్ట గురించి మాట్లాడుకున్నట్టే దాని గురించి మాట్లాడితే, ఇంకా మా పేరుని నాన్నగారిని అన్నందుకు నీకు వేసేసా. కోడాలి నాన్నగారు ప్రెస్ మీట్ అయితే నాకు నిజంగా ఆ జానీ సినిమాని చూపించి భయపెట్టింది చాలు అన్న డైలాగ్కి నేను 2 రోజులు నవ్వుకున్నా. జనసేన పార్టీలో నుంచి ఈ పాయింట్ ఎలా మర్చిపోయినండి, జనసేన పార్టీలో నుంచి అసలు జేడి లక్ష్మీనారాయణ గారు ఎందుకు వెళ్ళిపోయారండి? అంత మంచి వ్యక్తి, నీ సిద్ధాంతాలు అంత బాగుంటే లక్ష్మీనారాయణ గారు ఎందుకు వెళ్ళిపోయారా? సమాధానం చెప్పు. మేధావులు జనసేన పార్టీ గురించి నాగేశ్వరరావు గారు ఏమన్నారు, అసలు రిపబ్లిక్ దానికి వెళ్ళి మైనస్ చేశాడు తప్ప వీడు వెళ్ళడం వల్ల యూజే లేదని చెప్పేసి అన్నారు. అంటే మేధావులతో కూడా తిట్లు తిన్నావు అంటే ఇంకా నువ్వు చేసిన కామెంట్ల గురించి నువ్వు ఇంకా వెనకేసుకొస్తే, మీ వేరే మండలి ఇంకా వెనకేసుకొస్తే ఇంకా వాళ్ళని ఇంకా మరి ఏం సంబంధమో తెలియదు నాకు. కాకినాడలో దాడులు, ఒకటి చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ అని పేర్లు చెప్పి ముసుగేసుకుని, నీ జనసేన వాళ్ళే వైఎస్ఆర్సీపీ అని చెప్పి ముసుగేసుకుని మీరు కొట్టుకుని వైఎస్ఆర్సీపీ మీద, మా మహిళల మీద మీ వాళ్ళు చెయ్యేశారు అని చెప్పేసి అనడం, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు కొట్టారని నిరూపించండి, ఆ తర్వాత విషయం తర్వాత మాట్లాడుకుందాం. మా పిల్లలు కానీ మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ అంత నీలాగా కత్తి మహేష్ మీద కోడిగుడ్లు వేసుకుని కొట్టించడాలు, కత్తి మహేష్ చనిపోయినప్పుడు నీచమైన కామెంట్స్ పెట్టించడాలు, యూనివర్సిటీలో ఏమండి మీ అందరికీ ప్రెస్ ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, బేసిక్గా ఈ దిలీప్ శంకర్ కావచ్చు, లేకపోతే ఈ సంపత్ రెడ్డి గారు కావచ్చు,
ఎవరైతే టార్గెట్ చేస్తుందో జనసేన వాళ్ళ నెంబర్ పట్టుకునేది, యూనివర్సిటీలో ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ చేసేది, ఆ యూనివర్సిటీ పిల్లలు వేరే యూనివర్సిటీలకు కూడా, ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలకు కూడా పంపించి అక్కడి నుంచి కూడా టార్చర్ చేయించేది. జగన్ గారు ఈ విషయాన్ని మిమ్మల్ని నమ్ముకుని మేము ఈరోజు ఇంతమంది సపోర్టర్స్ మిమ్మల్ని దేవుళ్లాగా ఇంట్లో ఫోటోలు పెట్టుకుని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టుకుని పూజలు చేసుకునే కుటుంబాలు మావి. ఈరోజు మా జీవితాలు ఇలా రోడ్ల మీదకేసి మా ఇంట్లో వాళ్ళని తిట్టిపిస్తూ, మా ఫోన్ నెంబర్లు స్ప్రెడ్ చేస్తూ, నైట్కి ఎంత, నైట్ ఖాళీయా, ఈరోజు ముగ్గురా నలుగురా అసహ్యంగా పోసాని గారి ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టించి, నా ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టించి, కత్తి మహేష్ గారి ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టించి, ఆ పూనం గారిని ఆ అమ్మాయిని తిట్టించి, రేణు దేశాయిని ట్రోలింగ్ చేస్తూ ఎంతమంది చూడండి సార్, మేమందరం అన్యాయం అవుతున్నాం. ఈ పర్టిక్యులర్ రౌడీ గ్రూప్ మీద మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇంకా ఈ 10th ఫెయిల్ గాడు సిఈసి అంటాడు, ఎంఈసి అంటాడు, ఎంపీసీ అంటాడు. చదువుకొని ఆ ఎదవ మాటలు నమ్మేసి చదువుకున్న పిల్లలు మీలాంటి భవిష్యత్తు ఎంతో అంధకారంలో నెట్టేసుకోకుండా బ్రైట్ ఫ్యూచర్ జగన్ గారు ఇస్తున్నారు. ఎన్నో పథకాలు పెడుతున్నారు. ఆ పథకాలు ఏంటో ఆలోచించండి, జగన్ గారిని అభిమానించండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని అభిమానించండి, మీ ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన మాట వినండి. ఇలాంటి దుర్మార్గమైన మాటలు వినేసి యూత్ ఎవరు చెడిపోకూడదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, నువ్వు మాట్లాడితే చేగువేరా, భగత్ సింగ్ వీళ్ళందరూ ఏ కులం వాళ్ళండి, ఏ మతం వాళ్ళు? నువ్వు అప్పుడు మాట్లాడావా? మరి నువ్వు మాట్లాడితే చేగువేరా, భగత్ సింగ్ గాంధీజీ, ఇంకొకటి అంటావు. చేగువేరా ఏ కులస్తుడు, ఏ మతస్థుడు? ఈరోజు నువ్వు కులాలు మతాలు తీస్తున్నావు అంటే మరి నువ్వు వాళ్ళ పేర్లు ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నా. సరే, ఇంతేనండి. నేను ఇంకా ఏమైనా పాయింట్స్ మర్చిపోతే కనుక మనం తర్వాత వేరే ఎక్కడైనా ప్రెస్ మీట్ కవర్ చేసుకుందాం మళ్ళీ. ఇప్పటి వరకు అయితే వార్తల సమాప్తం. నేను ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేశాను అని అనుకుంటున్నా. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ అడుగుతారు, దానికి కూడా సమాధానాలు చెప్తాను. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు సంబంధించని వాళ్ళు సినిమా గురించి మాట్లాడకూడదు అని అన్నాడు. అదే వేదిక మీద రిపబ్లిక్ పాయింట్లు విన్నారనుకుంటా. మరి సినీ పరిశ్రమ సంబంధించిన వాళ్ళు సినిమా గురించే మాట్లాడకూడదు అన్నప్పుడు సినీ పరిశ్రమ వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నారంటే ఆయన నిర్మాత దర్శకుడు గారి హీరో గారు కరెక్ట్. దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి కదా. అవును, తీర్థమని బ్లాక్ టికెట్, అదే ఆన్లైన్ టికెట్ వద్దని కావాలని ఇవన్నీ కూడా డైరెక్ట్ తిట్టడే బ్యానర్లోనే ఆయన సీఎం చెప్తున్నాడు, పెట్టద్దు చెయ్యొద్దు అని. మరి జగన్మోహన్ రెడ్డి నిర్మాత దర్శకుడు హీరో కాదు, పైన పెద్దలంతా ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నారు? అంతకుముందు చంద్రబాబు, ఎన్టీ రామారావు మాట్లాడకూడదు, జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళు వాళ్ళ సంబంధించిన వాళ్ళ దగ్గర పోకూడదు అనేది ఎంతవరకు కరెక్ట్? జగన్ గారు పదవిలోకి వచ్చి ఈ మధ్యకాలంలో అండి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. ఈ సమస్య అనేది జగన్ గారికి ఎలా అర్థమైందంటే, రాజశేఖర రెడ్డి గారు పవర్లో ఉన్నప్పుడే ఈ సమస్యల గురించి మాట్లాడటం, అండ్ ఆల్సో సినిమా ఇండస్ట్రీ గురించి లోటుపాట్లు, ఎన్నికల గురించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి, సో జగన్ గారికి అలాగే పేర్ని నాన్నగారు ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దల్ని పిలిపించి పెట్టిన చర్చలు కావచ్చు, జగన్ గారు చాలా ఎఫర్ట్ తీసుకున్నారండి. ఆల్ ఆఫ్ ద సడన్ తీసుకున్న నిర్ణయాలు కాదు ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న సమస్యలు, ఎంతోమంది మధ్యలో ముఖ్యమంత్రులు మారారు, ఏ ముఖ్యమంత్రి కూడా యాక్షన్ తీసుకోలేదు ఆన్లైన్ గురించి. 2003 నుంచో 2004 నుంచో ఉన్న సమస్య ఈరోజు 2021వ సంవత్సరంలో జగన్ గారి మూలంగా ఒక కొలిక్కి వచ్చిందండి. ఈరోజు 1100 థియేటర్లు ఉన్న మన ఆంధ్రాలో 800 ఎన్నో ఓపెన్లోనే ఉన్నాయి, అందరూ నడిపించుకుంటున్నారు. అందరూ ప్రొడ్యూసర్లకి ఈరోజు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదండి ఆన్లైన్లో ఉంటే. అవును, సినిమా పెద్దలు ఏమన్నారు? అసలు ఈయన మాట్లాడిన దానికి మాకు సంబంధం లేదు, అతనికి అసలు అవగాహనే లేదు అని చెప్పారు. ఇప్పుడు మా అసోసియేషన్ అనేది చిరంజీవి గారు పెట్టారు కాబట్టి అతనే సినిమా ప్రొడ్యూసర్లు అందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్ వేయచ్చు కదండి.
పాయింట్ కదా. అప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత కూడా తిట్టాడు అక్కడ. ఇప్పటికి పోవద్దని చెప్పొచ్చుగా. సొంత నీ వకీల్ సాబ్ ప్రొడ్యూసరు దిల్ రాజు గారు ఉరుక్కుంటూ వెళ్ళారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను. దిల్ రాజు గారు మా జగన్ గారిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, హాస్యాస్పదంగా మాట్లాడుతున్నప్పుడు దిల్ రాజు, హరీష్ శంకరు, అక్కడున్న ఇంకొక అతను ఎవరో తెలీదు, దేవకట్ట అంట. ఆహా, అయితే వెకిలిన ఒకటి నవ్వారు. పిచ్చినా కొడకల్లారా, దేనికి నవ్వాలో కూడా మీకు తెలీదు. మళ్ళీ మీరు తీసే సినిమాలు, మీరు చెప్పే నీతులు, సినిమాల్లో చెప్పే నీతులు మేము ఫాలో అవ్వాలా? సినిమాల ఎథిక్స్ గురించి మాట్లాడే మీరు, సినిమా సమస్యల గురించి మాట్లాడే మీరు, సాక్షాత్తు ఒక గౌరవ ముఖ్యమంత్రి అపహాస్యం గౌరవ ముఖ్యమంత్రిని అపహాస్యం చేస్తుంటే నవ్వుతారా ఎకిలినా కొడుకులారా మీరు? నువ్వు రెడ్ల ఫీలింగ్ అంటున్నావు కదా, దిల్ రాజు రెడ్డి ఫీలింగ్ ఉంటే నీతో ఎందుకు సినిమా చేస్తాడు? ఆ బుద్ధి లేని సన్నాసి, నీ బుద్ధి లేని సన్నాసితో ఎందుకు తీస్తాడు? నంది పంది ఒకటి కావు. రెడ్డిలో పుట్టినంత మాత్రాన ప్రతి ఒక్క యాదవకి సంస్కారం ఉంటుందనుకోవడం బుద్ధి తక్కువ. దిల్ రాజు పరిగెత్తినా కానీ ఈరోజు క్షమించే ప్రసక్తే లేదు. పేరుని నాని అన్న, నేను ఇంకొకటి గుర్తు చేస్తున్నా, చిరంజీవి అలా అన్నాడు ఇలా అన్నాడు అని అంటున్నారు. ఉత్తేజ్ గారు భార్య చనిపోతే వెళ్ళిపోయే టైం ఉన్న చిరంజీవి ఈ సినిమా సమస్యలతో బాధపడుతున్న ప్రొడ్యూసర్లకి న్యాయం చేయడంలో జగన్ గారు తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ గురించి ఒక్కసారి మైక్ ముందుకు రావడానికి టైం లేదా చిరంజీవికి? ఈ ఫ్యామిలీ పాలిటిక్స్, ఫ్యామిలీ అండర్స్టాండింగ్స్ అందరూ అండర్స్టాండ్ చేసుకోండి. జగన్ గారు ప్రత్యేకంగా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. వీళ్ళు పైకి కనిపించినంత కాదు, ఆ స్నేక్ బాబు కావచ్చు, వీళ్ళ ఫ్యామిలీ కావచ్చు, పెద్ద విషపు కుటుంబం. ఇది నా పర్సనల్ అభిప్రాయం. చెప్పండి సార్. నెక్స్ట్ రిపబ్లిక్ ఫంక్షన్ జరగగానే అయిపోగానే జనగణన ఇస్తే జనం కూడా జాతీయ గీతం పాడుతుంటే వెళ్ళిపోయినాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ జాతీయ గీతం పాడేటప్పుడు పక్కన నిలవాలి. ఒక రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడు వెళ్ళి పోతుంటే పార్కింగ్ దగ్గరికి పోయినా అది ఎవరో గుర్తు చేశారు. సార్ వెళ్ళకుంటే అక్కడ దూరంగా ఓడిపోయి ఎవరో గుర్తు చేస్తే లాస్ట్ స్టాండ్ ద్వారా నిలబడి వెళ్తున్నాడు. దాని మీద ఇప్పుడు జనగణమన జరుగుతుంటే నిలబడలేనంత అసహనం ఉన్న వ్యక్తి ప్రతి సభలోనూ జై హింద్ అంటేనే కానీ నా సభ పూర్తవ్వదు అని చెప్పిన మీరు, జనగణమన జరుగుతుంటే నుంచోవాలన్న ఇంగిత జ్ఞానం లేదా మీకు? దట్టుపోని ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ సినిమా చూడాలి, చిరంజీవిని పొగిడారు కాబట్టి ఈ సినిమా చూడాలి అనే, చిరంజీవిని పక్కన సార్ బ్లెస్సింగ్స్ అనే దాన్ని పోస్టర్లు వేస్తే సినిమా చూడాలనేది పోవాలి. సరే, ర్యాపప్ చెప్పేద్దాము, ఒకసారి ఆఫ్లైన్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాకు తెలిసి అందరూ దీన్ని సదుద్దేశంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మా మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడటం వల్ల మేము కూడా ఒక అడుగు ముందుకేసి మాట్లాడాల్సి వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీరందరూ నా కోసం వచ్చి అండ్ మీ సపోర్ట్ తెలియజేసినందుకు ప్రతి ఒక్క ఛానల్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. శ్రీరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పైన చాలా మాట్లాడారు, చాలా వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ సపోర్ట్ తోటే చేశారా? వారి నాయకులే కావచ్చు లేదా వారి ఫ్యాన్సే కావచ్చు, వారిని సపోర్ట్ చేసేవారే కావచ్చు, ఇప్పుడు వారి ప్రోద్బలంతో మీకు ఏదైనా నచ్చకపోతే ఈ ప్రజాస్వామ్యంలో ఇది ఏంటి అని అడిగే హక్కు కానీ లేకపోతే ఒక ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మీకు నచ్చకపోయిందైనా సరే మీరు వ్యతిరేకించవచ్చు, మీకు నచ్చిందైనా సపోర్ట్ చేయొచ్చు. అలాగా వైఎస్ఆర్సీపీ నేనేమి కండుగా కప్పుకోలేదు. నేను కార్యకర్తని కాదు, వైఎస్ఆర్సీపీ అభిమానిని. వైఎస్ఆర్ గారికి అలాగే జగన్ గారికి అభిమానిగా నా అంతటికి నేనుగా స్వచ్ఛందంగా నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఎవరు ప్రోద్బలం లేదు వెనకాల. థ్యాంక్ యూ. వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఖచ్చితంగా నేను మన మంచు విష్ణు గారికి మంచు విష్ణు గారికి సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఒక అధ్యాయాన్ని తిరగరాస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే
ఎప్పుడు చూసినా నాగబాబు వచ్చి పలానా వాళ్ళకి మాత్రమే ఓటేయండి అని చెప్పి ఒక బ్లాక్మెయిలింగ్ లాగా వచ్చి సభ పెట్టడం, ఆ తర్వాత 900 మెంబర్స్ భయపడిపోయి వాళ్ళు ఫ్యామిలీ ఎవరికి వేలు చూపిస్తే వాళ్ళకి మాత్రమే ఓటు వేయడం అనేది జరుగుతుంది. ఈసారి మంచు విష్ణు గారు అనేది చాలా శుభపరిణామం ఆయన ముందుకు రావడం. ఇది గనక ఒకవేళ మంచు విష్ణు గారు కానీ గెలిస్తే ఇంకా చిరంజీవి ఫ్యామిలీ రాజకీయాలకి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాలకి స్వస్తి పలికినట్టే, ఎవరికాళ్ళు స్వతంత్రంగా ఎదగడానికి అవకాశం వచ్చినట్టే. అలాగే ఓటర్లకి నేను చెప్పేది ఏంటంటే భయపడకండి. ఇంకా ఇంకా వాళ్ళ 13 సినిమాల్లో అవకాశాలు రాకపోతే, వాళ్ళ హీరోల సినిమాల్లో అవకాశాలు లేకపోతే కొత్త ప్రొడ్యూసర్లు మన జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కావచ్చు, కేసీఆర్ గారు హయాంలో కావచ్చు 10కి 100 మంది వస్తారు. సినిమా ఇండస్ట్రీలో మనకంటూ స్వేచ్ఛ ఉండాలి, ఇండిపెండెన్స్ ఉండాలి. అప్పుడు వస్తే ప్రొడ్యూసర్ బాగుంటాడు, 4 థియేటర్లు మొత్తం మన ప్రభుత్వాల చేతుల్లో ఉంటే అందరికీ న్యాయం, చిన్న ప్రొడ్యూసర్కి పెద్ద ప్రొడ్యూసర్కి అందరికీ న్యాయం జరుగుతుంది. ఏమంటారు, సమాజం కోసం మంచి ప్రభుత్వాలు ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, సమన్యాయం. ఇంక నేను వాళ్ళు తీస్తున్నారండి, నేను వ్యతిరేకిస్తా అండి. వాళ్ళకి నచ్చింది అనుకోండి, వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు సపోర్ట్ చేశారు అనుకోండి, వాళ్ళు చూపించిన, ఇప్పుడు వైసీపీ జగన్ గారు వచ్చి మీరు పలానా వాళ్ళతో సినిమా చేయండి, పలానా వాళ్ళతో సినిమా చేయొద్దు అని చెప్పేసి అది చేయరు. బిజినెస్సే, తమ్ముడే పేకాట అన్నట్టు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మాకు నచ్చకపోతే నాకు నచ్చలేదని చెప్తాను, మీకు నచ్చితే నచ్చిందని చెప్తారు. ముందు ఒక సినిమా చేశాడు కదండి, అదేం సినిమా, ఏం రెడ్డి ముందు రిలీజ్ అయింది కదా పాండమిక్, సైరా నరసింహారెడ్డి. ఆయన ఎప్పుడు జగన్ గారికి కానీ లేకపోతే జగన్ గారి అభిప్రాయాలకు కానీ ఆయన వ్యతిరేకంగా లేడు. నేను వ్యతిరేకంగా ఉన్నాను పర్సనల్గా, మీకు అర్థమైందా? చిరంజీవి వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరుడుగా ఉన్నప్పటికీ నాకు జరిగిన అన్యాయాల గురించి నాకు పర్సనల్గా చిరంజీవి నచ్చడు, నేను సపోర్ట్ చేయను. అబ్బో ఇంకా ఆయన గురించి మాట్లాడితే ఇంక నాకు 10-15 పాయింట్లు వస్తాయండి, సిగ్గులేను. నువ్వు మీ సినిమా థియేటర్లో జనగణమన వేస్తే నుంచోవడానికి ఇబ్బందులు అని చెప్పేసి కొంతమంది పుణ్యాత్ములు అసలు థియేటర్లో పెట్టకండి జనగణమన అని అన్నారు. నువ్వు దాన్ని సపోర్ట్ చేసావో వ్యతిరేకించావో అది పక్కన పెడదాం, కనీసం చెవులు పనిచేస్తున్నాయి కదా, నీకు ఎన్ని అర్జెంట్ పనులు ఉన్నా కూడా జనగణమన వస్తే ఆగాలి కదా. ఎవరో గుర్తు చేయాలా నీకు, నిలబడండి సార్ వెళ్ళిపోతే ఆ మొత్తం కెమెరాలు మన మీద ఉన్నాయని గుర్తు చేయాలా నీకు? లేకపోతే నీకు తెలీదా జనగణమనకి రెస్పెక్ట్ చేయాలని? మళ్ళీ జై హింద్ గురించి మాట్లాడతావా? నీకు చాలా తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ నువ్వు. ఆన్లైన్ టికెటింగ్ వలన ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఏదో ఆయన చెప్తున్నారు. అంటే అందరికీ ఇంటర్నెట్ ఉంటుంది కదా, అంటే అందుబాటులో ఉండదు కదా. సో అక్కడ కనుక కొంచెం మార్పులు ఏమన్నా అవసరమేమో అని నేను కూడా అనుకుంటున్నాను. 1-2 అంటే ఆన్లైన్ విధానం ఉన్నా కూడా సినిమా థియేటర్లో కూడా టికెట్స్ అందుబాటులో ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కరెక్ట్, అదే దాని గురించే టికెట్లు అందుబాటులో ఉంచాలని నేను కూడా అంటున్నాను. మాన్యువల్ టికెట్స్ అంటే బుక్ అవ్వకపోతే మాన్యువల్ టికెట్స్ అమ్మేసుకుంటే బెటర్ కదా, పాపం వాళ్ళు బాగుపడతాడు కదా ప్రొడ్యూసర్. కంప్లీట్గా ఒక 90% మీరు అలా చేసినా అట్లీస్ట్ ఒక 10% మాన్యువల్ వదిలితే బాగుంటుంది కదా నా ఉద్దేశం.